ఇవాళ మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తెలియకుండా దగ్గినప్పుడు కానీ, పొట్ట మీద ఏదైనా ప్రెషర్ పడినప్పుడు, తుమ్మినప్పుడు కానీ, బరువులెత్తినప్పుడు కానీ, కొంతమంది స్త్రీలలో వాళ్ళకి యూరిన్ అనేది లీక్ అవుతున్నట్టు సెన్సేషన్ వస్తుంది. లీక్ అవుతుంది కూడా. ఇది జనరల్‌గా 50, 60 ఏళ్ల వయసొచ్చిన వాళ్ళకి కామన్‌గా వచ్చే సింప్టమ్. ఇది ప్రాబ్లమ్ ఎందుకొస్తది అంటే నంబర్ 1 ఒబెసిటీ. బాగా లావుగా ఉన్న ఆడవారిలో ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల దానివల్ల వచ్చే అవకాశాలుంటాయి. నంబర్ 2 డెలివరీస్‌కి మధ్యలో గ్యాప్ లేకుండా ముగ్గురు, నలుగురు, ఐదుగురిని కన్నవాళ్ళు ఉండేవాళ్ళు పూర్వకాలంలో. సో, అలాంటి పెద్దవారిలో ఈ ప్రాబ్లమ్ మనం చాలా కామన్‌గా చూసేవాళ్ళం. నంబర్ 3 ఇప్పుడు గూడా డెలివరీ అయిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ అనేవి కరెక్ట్‌గా చేసుకోకుండా, పెల్విక్ మజిల్స్ అంటే కింద భాగంలో ఉండే కండరాలు ఏవైతే వీక్‌నెస్ డెవలప్ అవుతాయో, అలా డెవలప్ అయిన వీక్‌నెస్ వల్ల ఈ యూరిన్ అనేది ఈజీగా లీక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో, దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో, డెలివరీకి మధ్యలో నేను చెప్పినట్టు కనీసం 2-3 సంవత్సరాలు గ్యాప్ ఉండాలి. సో, ఒకసారి ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కనీసం 2-3 ఇయర్స్ అన్నా గ్యాప్ ఉంచుకుంటే మంచిది. యూజువల్లీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ జనరల్‌గా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నార్మల్ డెలివరీలో కింద భాగంలో ఉండే కండరాలు అన్నీ వీక్ అవుతాయి కొద్దిగా. సో, అవన్నీ మళ్ళీ నార్మల్ స్టేట్‌కి రావాలి అంటే డెలివరీ అయిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్‌సైజెస్ అనేవి అంటే కీగల్స్ ఎక్సర్‌సైజెస్ అనేవి కొన్ని మీ డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అవి రొటీన్‌గా మీరు రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. డెలివరీ అయిన తర్వాతే కాదు విడిగా నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అవి చేసుకుంటే మనం ఇలా యూరిన్ లీకేజ్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ ప్రాబ్లమ్ అనేది జనరల్‌గా ఒక రోజులోనో, 2 రోజుల్లోనో డెవలప్ అయ్యేది కాదు. సంవత్సరాల తరబడి ఇలా ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ వీక్‌నెస్ స్లోగా ఎక్కువ అవుతూ వచ్చి ఆ కండరాలకి ఇంకా మళ్ళీ ఎలాస్టిసిటీ అనే శక్తి అంటే మళ్ళీ అవి నార్మల్ స్టేట్‌లోకెళ్ళే శక్తి కోల్పోతాయి. దానివల్ల మనం ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా గూడా అంటే ఎక్సర్‌సైజెస్ అవి చేసినా గూడా ఏం ఉపయోగం ఉండకపోవచ్చు. అప్పుడు సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సిన అవసరం పడొచ్చు.